భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఒక గొప్ప శక్తిగా ఎదుగుతుంది. సో మన దేశం రక్షణ రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు మరియు ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న అగ్రిమెంట్స్ అంటే ఒప్పందాలు మన దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాయి. సో ఇందులో భాగంగానే ఇటీవల మన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సో ఈయన అమెరికాలో జరిపిన ఒక పర్యటన అయితే ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ వైడ్గా చర్చ జరుగుతుందన్నమాట. సో ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. సో ఇది కేవలం ఒక దేశ అధికారి అంటే ఇంకొక దేశానికి వెళ్ళడం లాంటి సాధారణమైన మీటింగ్ అయితే కాదు. సో ఇది రెండు దేశాల మధ్య ఉన్న పాత స్నేహానికి మరో కొత్త స్థాయికి తీసుకువెళ్ళే ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. సో జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు అమెరికాలోని హవాయి ప్రాంతంలో ఉన్న ఫోర్ట్ షాట్నర్ అనే ఒక చోటుకి చేరుకున్నారన్నమాట. సో అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అమెరికన్ ఆర్మీ అది కూడా ఉన్నతాధికారులు చాలా గొప్పగా వెల్కమ్ అయితే చెప్పారు. సో మన దేశం పట్ల మరియు మన సైన్యం పట్ల అమెరికా యొక్క సైనికులకి ఎంత గౌరవం ఉందో సో ఈ గ్రాండ్ వెల్కమ్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో అక్కడ ఉన్న అమెరికన్ సైనికులు అవనివ్వండి లేదా మన ఆర్మీ చీఫ్ గారికి ఒక గౌరవ వందనం సమర్పించడం అనేది రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఒక నమ్మకానికి ఒక పెద్ద గుర్తుగా నిలుస్తుందన్నమాట చెప్పుకోవచ్చు. సో ఈ పర్యటనలో ఆయన అమెరికాకు చెందిన పసిఫిక్ ఆర్మీ కమాండింగ్ జనరల్ రొనాల్డ్ పి క్లర్క్ గారితో ఒక కీలకమైన విషయాల గురించి చర్చలు జరిపినట్లు సమాచారం ఉంటుంది. సో ఈ మీటింగ్లో ఇద్దరు అధికారులు కలిసి ఒకరి పరిస్థితులను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ప్రపంచంలో సముద్ర తీర ప్రాంతాల్లో మరియు ముఖ్యంగా ఇటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చాలా మార్పులు అయితే వస్తున్నాయి. సో కొన్ని దేశాలు తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సో దీని కారణంగానే యుద్ధాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా చైనా చేస్తున్న కొన్ని పనులు మన దేశానికి మరియు ఇతర దేశాలకి కొంత ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో ఇండియా మరియు అమెరికా లాంటి పెద్ద దేశాలు చేతులు కలపడం అనేది చాలా అవసరం. సో ఈ మీటింగ్లో ఈ చైనా విషయానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. సో ఈ ప్రాంతంలో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని ఎలా కాపాడాలి మరియు ఎవరైనా గొడవకు దిగితే వారిని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీదే ఒక క్లియర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. సో ఇండియా మరియు అమెరికా సైన్యాలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఈ మన ఇండో పసిఫిక్ ప్రాంతంలో గొడవలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు తన పర్యటనలో భాగంగా ఓహువా ఐలాండ్ అనే ఒక ద్వీపాన్ని కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. సో ఆయన అక్కడ విమానంలో ప్రయాణిస్తూ ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. సో అక్కడ అమెరికా సైన్యం ఎలా ట్రైనింగ్ తీసుకుంటుంది, సో వాళ్ళు ఆడే వెపన్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ మీద ఆయన స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. సో మల్టీ డొమైన్ ఆపరేషన్స్ అనే ఒక కొత్త యుద్ధ తంత్రాన్ని ఆయన ఇక్కడ గమనించడం అయితే జరిగింది. అంటే కేవలం భూమి మీద యుద్ధం చేయడమే కాకుండా గాలిలో, నీటిలో మరియు ఇంటర్నెట్ లేదా కంప్యూటర్ ద్వారా జరిగే దాడులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం అనేది దీనిలో భాగం అనమాట. సో రాబోయే కాలంలో యుద్ధాలు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి కాబట్టి సో మన భారత సైన్యం కూడా ఇలాంటి మోడర్న్ టెక్నాలజీని, వార్ఫేర్ సిస్టమ్స్ని నేర్చుకోవడం చాలా అవసరం. సో ఈ అనుభవం మన సైనికులకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో అమెరికా దేశం కూడా మన భారతదేశాన్ని ఒక మంచి ఫ్రెండ్ లాగానే చూస్తుంది. సో ఇండియా అనేది రక్షణ రంగంలో చాలా వేగంగా డెవలప్ అవుతున్న దేశం కాబట్టి మనతో కలిసి పనిచేయడం వల్ల అమెరికాకు కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అందుకే అమెరికా అధికారులు మన ఆర్మీ చీఫ్కి మన ఆర్మీతో కలిసి పనిచేయడానికి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఈ పర్యటన వల్ల రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇది కేవలం ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చ మాత్రమే కాదు, రెండు దేశాల ప్రజల భద్రతకు సంబంధించి ఒక కీలకమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇండియా మరియు అమెరికా సైన్యాలు తరచుగా ఇలా కలవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి కొత్త విషయాలు అనేది నేర్చుకునే అవకాశం అయితే కలుగుతుంది. మన దేశ రక్షణ కోసం కేవలం ఆర్మీ మాత్రమే కాదు, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ కూడా అమెరికాతో కలిసి పని చేస్తున్నాయి అన్నమాట. సో కొద్ది రోజుల క్రితమే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ గారు కూడా అమెరికా వెళ్ళి అక్కడ అధికారులతో ఒక కీలక చర్చలు అయితే జరిపారు. దీన్ని బట్టి చూస్తే మన దేశం అన్ని రంగాల్లో అమెరికాతో రక్షణ ఒప్పందాలు పెంచుకుంటున్నట్లు మనకి స్పష్టమవుతుంది. సో ఇలా అన్ని విభాగాలు కలిసి పనిచేయడం వల్ల మన దేశ రక్షణకు గోడ ఇంకా గట్టిగా మారుతుంది. సో శత్రు దేశాలు మన వైపు చూడాలంటే భయపడేలా మన సైన్యం అనేది తయారవుతుంది. టెక్నాలజీ షేరింగ్ మరియు ఉమ్మడి విన్యాసాలు వల్ల మన దేశానికి ఉన్న రక్షణ సమస్యలు కూడా తగ్గుతాయి. అంటే చైనా నుంచి వచ్చే థ్రెట్ కూడా తగ్గుతుంది. ఈ పర్యటన గురించి చెప్పాలంటే ఇది మన దేశ భవిష్యత్తుకి ఒక మంచి సంకేతం.
సో జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు అక్కడ చేసిన ప్రతి చర్చ మరియు గమనించిన ప్రతి విషయం అంటే టెక్నాలజీ కూడా మన భారత సైన్యం యొక్క శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ప్రపంచంలో శాంతి నెలకొనాలన్నా మరియు మన దేశ సరిహద్దులు సురక్షితంగా ఉండాలన్నా కానీ ఇలాంటి అంతర్జాతీయ స్నేహాలు మరియు ఒప్పందాలు చాలా ముఖ్యం. అమెరికా లాంటి పెద్ద దేశంతో మన ఆర్మీ చీఫ్ నేరుగా వెళ్ళి చర్చలు జరపడం అనేది మన దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచింది. సో రాబోయే రోజులు అంటే కమింగ్ డేస్లో రక్షణ రంగంలో మరిన్ని మార్పులు వస్తాయని చెప్పి మరియు ఇండియా ఒక తిరుగులేని శక్తిగా మారుతుందని చెప్పేసి ఈ సంఘటన మనకి స్పష్టంగా చెప్తుంది.